గం గణపతి నమః. శ్రీరాముని ఆజ్ఞ స్వీకరించిన హనుమ. శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం. అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాల పాటు కోసల సామ్రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. త్రేతాయుగం పూర్తి కావచ్చింది. ద్వాపరయుగ లక్షణాలు గోచరించాయి. హనుమ సుగ్రీవుని పరామర్శ నిమిత్తం కొద్ది కాలం కిష్కింధకి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక తాగుబోతు తన భార్యని పరాయి ఇంట ఉండగా చూసి ఆమె శీలాన్ని శంకించి వదిలేస్తూ, ఏడాది పాటు పరుడి ఇంటనున్న జానకిని తెచ్చి ఏలుకుంటున్న ఎరిరాముడు లాంటివాణ్ణి కాను నేను అన్న నింద చేశాడు. ఆ వార్త విన్న రాముడు జనవాక్యానికి కట్టుబడి సీతని అడవిలో వదిలిరా అని లక్ష్మణునికి ఆజ్ఞాపించాడు. అసలు విషయం తెలియని నిండు గర్భిణి సీతమ్మ అమాయకంగా లక్ష్మణుని వెంట అడవికి వెళ్ళింది. అక్కడ లక్ష్మణుడు చెప్పలేక చెప్పాడు, అమ్మా, రావణుని ఇంట ఏడాది పాటు ఉన్న నిన్ను రాజా రాముడు త్యజించాడమ్మా అని. సీతమ్మ గుండె పగిలింది. దుఃఖంతో మూర్ఛపోయింది. లక్ష్మణుడు చేతులు జోడించి సీతమ్మని చల్లగా చూడమని సకల దేవతలను ప్రార్థించి తిరిగి వచ్చాడు. సీతని త్యజించిన రాజా రాముడు శోకసముద్రంలో మునిగిపోయాడు. ఆ వార్త తెలిసిన హనుమ హుటాహుటిన అయోధ్యకి తిరిగి వచ్చాడు. రామా, ధర్మావతారుడివి, సర్వం తెలిసిన సత్యసంధుడివి, ఎందుకిలా చేశావు రామా? వాపోయాడు హనుమ కన్నీళ్లతో. ఎందుకిలా చేశానో బ్రహ్మజ్ఞానివి, త్రికాలజ్ఞానివి, రుద్రాంశా సంభూతుడివి, నా ఆత్మారాముడివి, నీకు తెలియదా హనుమా? సూటిగా గంభీరంగా ప్రశ్నించాడు రాముడు. అంతే, ఆ ఒక్క మాటతో మౌనం దాల్చాడు హనుమ. ఆ తదుపరి 12 ఏళ్ల తర్వాత మనశ్శాంతి కోసం, లోకశాంతి కోసం అశ్వమేధయాగం తలపెట్టాడు రాముడు. ఆ యాగఫలం చేత సీతమ్మ కనిపించింది. తన కుమారులైన లవకుశలను రామునికి అప్పగించి తాను భూదేవి ఒడిలోకి జారిపోయింది. అక్కడి నుంచి అవతారం చాలించి శ్రీ మహాలక్ష్మి అయి వైకుంఠానికి చేరి విభుని కోసం నిరీక్షించసాగింది. ఒకనాడు బ్రాహ్మణ వేషంలో యమధర్మరాజు వచ్చి రాముడిని కలిసి, ప్రభు, తమ రాక ఈ రామావతారాన్ని చాలించి వైకుంఠానికి రండి, తమ కోసం ఎదురు చూస్తున్నాం అని ప్రార్థించాడు. నేను వచ్చేస్తే నన్ను విడిచి హనుమ ఉండగలడా? అమాయకంగా ప్రశ్నించాడు రాముడు. సమవర్తి మందహాసం చేసి, మిమ్మల్ని విడిచి హనుమ ఉండలేడా? హనుమని విడిచి మీరు ఉండలేరా ప్రభు? అయినా ఈ బంధాలు శాశ్వతమా అన్నాడు. రాముడు నిశ్చయానికి వచ్చాడు. లవకుశలకు పట్టాభిషేకం జరిపించాడు. శ్రీరాముడి అనుజ్ఞ పొంది లక్ష్మణ భరత శత్రుఘ్నులు సరయూ నదిలో ప్రవేశించి జలమార్గం ద్వారా వైకుంఠం చేరుకున్నారు. ఇక రాముడు అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ విషయం ఎరిగిన బ్రహ్మజ్ఞాని, త్రికాలజ్ఞాని, అవతార పురుషుడైన ఉండి కూడా రాముని వినియోగాన్ని భరించలేక విలిపిస్తున్నాడు హనుమ. హనుమ పలకరించాడు. రాముడు లేని హనుమ పసిపిల్లవాడిలా విలపిస్తూ, వద్దు ప్రభు, నాకు ఈ చిరంజీవత్వం వద్దు, ఈ అవతారం వద్దు, రాముడు లేని హనుమని ఊహించుకోలేను కూడా, నేను కూడా అవతారం చాలించటానికి అనుమతించండి ప్రభు అన్నాడు వలవలా ఏడుస్తూ. నిన్ను విడిచి నేనెక్కడికి వెళతానయ్యా అన్నాడు రాముడు అనునయంగా. హనుమ చప్పున తలెత్తి చూశాడు. రాముడు మందహాసం చేసి, నిజం, నేను ఈ దేహాన్ని మాత్రమే త్యజిస్తున్నాను. అది యుగధర్మం కనుక. కానీ నేను ఉన్నది నీ హృదయంలో. హనుమ, రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ నువ్వు, నీతో నేను. హనుమ, ఆనాడు ఈ అవతారం ధరించమని నిన్ను అభ్యర్థించింది ఇందుకే. హనుమ, ఈ కల్పాంతం వరకు నువ్వు చిరంజీవివై భూలోకమందు నివసిస్తూ ఎక్కడ
రామనామ సంకీర్తన జరుగునో అచ్చట నీవుండి భక్తులను ఆర్తులను ఆపదల నుంచి రక్షించు. భూత ప్రేత పిశాచములను బాలారిష్టముల నుంచి బాలలని కాపాడు. రామబంటూ వన్న కీర్తిని సార్థకం చేసుకో అని ఆదేశించాడు రాముడు. హనుమ వినమ్రతతో అంజలి ఘటించి రామాజ్ఞని శిరసావహించాడు. హనుమకి భక్త రక్షణ భారాన్ని అప్పగించిన రాముడు అవతారాన్ని చాలించాడు.